సో ఇంకోటి ఏంటంటే ఇన్స్టా వల్ల లక్షలు సంపాదిస్తారు అని అంటారు. అది లేదు. నిజమా? కాదా? లక్షలు సంపాదించరు గానీ, ప్రమోషన్స్ బట్టి మనం చేసుకోవడం హ్మ్. అంతే. సో ఇన్స్టా వల్ల డబ్బులైతే రావు. రావట్లేదు. ప్రమోషన్‌ల వల్ల వస్తాయి. అంతే. అది వాళ్ళకి చెప్పండి. ఇన్‌స్టా వల్ల అమౌంట్ మాకైతే ఏం రావట్లేదు. జస్ట్ ప్రమోషన్స్ వల్లే మాకు అమౌంట్ వస్తున్నాయి. హ్మ్. ఆ ప్రమోషన్‌లు కూడా వేలు, లక్షలు అనుకోకండి. వేలు, లక్షలు కాదు. మీరు అనుకునే అంతలో కొంచెం. అది. సో అంటే ఓకే. ఇన్స్టా వల్ల వచ్చే అమౌంట్ మీ సర్వే అవ్వడం కోసం దీనికోసం అంతే. ఓకేనా? ఒక ప్లస్ ప్రెజెంట్ అయితే ఇన్‌స్టా నాకు ఇప్పుడు వస్తున్నాయి కదా ప్రమోషన్స్. అవి ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో నేను ఇంట్లో ఏం అడగట్లే. నా ఖర్చులకి నేనే ఆ అమౌంట్ యూజ్ చేసుకుంటాను. అంతే. సూపర్. సో మీ జర్నీ చూసుకుంటే జంగారెడ్డిగూడెం నుండి హైదరాబాద్ హైదరాబాద్ వరకు సో చూసుకుంటే చాలా ఉన్నాయి. చాలా అప్ అండ్ డౌన్స్. సో మీ లైఫ్ మొత్తంలో హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? ఈ డే నాకు హ్యాపీయెస్ట్ చాలా మూమెంట్ స్పెషల్ డే. రీసెంట్‌గా సెప్టెంబర్ 21 నాకు చాలా అంటే చాలా స్పెషల్. సీరియల్‌లో ఫస్ట్ చెప్పాను కదా ఇందాక. ఓకే. అమ్మవారి గెటప్ అనేది సో నాకు ఇదే చాలా ఫస్ట్. స్పెషల్. యెస్. అంతకు ముందు దాకా నాకు అన్నీ అలానే ఉన్నాయి. ఏదో హ్మ్. అలా. బట్ ఇప్పుడే నా లైఫ్ స్టార్ట్ అయిందని నేను అనుకుంటున్నా. హ్మ్. సో సూపర్. అండ్ ఇప్పటివరకు లైఫ్‌లో మీ జర్నీలో ఒక డే తీసేయాలి. ఈ డే నా సాడ్ డే. అసలు నాకు ఇలాంటి డే మళ్ళీ రాకూడదు అనుకుంటే ఏం తీసేయాలి? అలా అంటూ ఏం లేదు. అంటే ఒక డే కూడా లేదు అయితే మొత్తం హ్యాపీగా ఉన్నారైతే. హ్యాపీగా లేను. అంటే మరీ వరస్ట్ సిట్యుయేషన్ ఇది అంటే నాకు పర్టిక్యులర్ డేట్ అయితే గుర్తులేదు. నేను ఒక ఈవెంట్‌కి వెళ్ళా విజయవాడ. డాన్స్ కాంపిటీషన్స్‌కి వెళ్ళినప్పుడు అందరూ అన్నారు బాగా చేసావు అది ఇది అని. బట్ అక్కడ అవార్డ్ నాకు రాలేదు. వేరే అమ్మాయికొచ్చింది. అక్కడ నేను చాలా డిసప్పాయింట్ అయ్యా ఆ విషయంలో. ఆ తర్వాత ఇంకా మెల్లమెల్లగా నేను డాన్స్‌కి సైడ్ అవ్వడం చెప్పా కదా కొన్ని ఇష్యూస్ వల్ల. సో అప్పటి నుంచి నాకు ఆ రోజు నేను బాగా డిసప్పాయింట్ అయిన రోజు. ఇంట్లో వాళ్ళకి కూడా చేసి నాకు చాలా ఇదిగా ఉంది. నాకు నా వల్ల కావట్లేదు. నేను ఇక్కడ ఉండలేకపోతున్నా. అది ఇది అని. వాళ్ళు నన్ను బాగా అర్థం చేసుకున్నారు ఆ టైంలో. అది కాకపోతేనే ఇంకా వేరేయి లేవా? నువ్వు ప్రూవ్ చేసుకో అంటే నన్ను ఎలా అనేవారంటే డాన్స్ చేస్తే నువ్వు యాక్టింగ్ చేయకు. డాన్సే చేయాలి అన్నట్టు మాట్లాడారు. అటు సైడ్. అదేంటి మన ఇష్టం కదా అది. సో నేను డాన్స్‌ని ఇంకా పూర్తిగా వదిలేయలేదు. అక్కడ నేర్చుకోవడం మానేసి నా వేలో నేను వెళ్తున్నా. సో అందరూ డాన్స్ అంటే ఎక్కువగా అంటే ఫోక్ డాన్స్ లేకపోతే ఇలా సమ్ పెడతారు. నువ్వు క్లాసికల్ నేర్చుకోవడానికి రీజన్ ఏమైనా ఉందా స్పెషల్‌గా? మమ్మీ డాడీకి వాళ్ళకి ఇష్టం. ఇంకా అలా నాకు బట్ క్లాసికల్ వల్లే నేను ఎంత వచ్చింది నాకు మంచి పేరు. వెస్టర్న్ ఈజీగా ఫస్ట్ క్లాసికల్ వచ్చి తర్వాత వెస్టర్న్ ఈజీగా మనకి నేర్చుకోవచ్చు. బట్ వెస్టర్న్ నేర్చుకున్న తర్వాత క్లాసికల్ కొంచెం స్టైల్ మారుతది. సో వెస్టర్న్ కూడా నేర్చుకుంటున్నా ప్రెజెంట్. నేనే ఓన్‌గా అలా. సూపర్. అండ్ ఇంకోటి ఏంటంటే 12 ఇయర్స్ పేరెంట్స్ లేరు మనతో. సో 12 ఇయర్స్ లేనప్పుడు ఒక్కసారిగా వాళ్ళు వస్తే వాళ్ళతో కనెక్ట్ కూడా అవ్వలేము. సో వాళ్ళు వచ్చాక కొన్ని అడగాలని కొన్ని మనసులో కూడా ఉంటాయన్నమాట. ఎప్పుడైనా గట్టిగా అడిగేసావా? అడుగుతాను. నన్ను బయటికి తీసుకువెళ్ళండి. నన్ను అక్కడికి తీసుకెళ్ళండి, ఇక్కడికి తీసుకెళ్ళండి. అంటే ఫైనాన్షియల్ పరంగా మేము కొంచెం ఇదనమాట. అంటే మమ్మీ డాడీ కువైట్‌లో ఉన్నప్పుడు చాలా ఉండేది ఇన్‌కమ్ పరంగా అంతా. వన్స్ వాళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు మా దగ్గరికి చాలా మంది గ్యాదర్ అయ్యారు. మా దగ్గర అమౌంట్ ఉంటాయి అది ఇది అని. వన్స్ వచ్చాయి కొంచెం మనీస్ అలా స్ప్రెడ్ అయిపోయినాయి. ఎటు ఎవరికి ఏం కావాలో అలా. తర్వాత ఇప్పుడు మాకంటూ ఏం లేదు. అలా అన్నమాట. సో మళ్ళీ వెళ్దాం అనే ఆలోచన ఉందా? నేను పంపించాలనుకోవట్లేదు. వెళ్ళాలని ఉన్న వాళ్ళకి. ఇప్పుడు వెళ్తే నీకు పిల్లలు పుట్టేసరికి మళ్ళీ వస్తారు. ఇప్పటికి చాలా అంటే చాలా మిస్ అయ్యా వాళ్ళని. అది అంటే నార్మల్‌గా ఎప్పుడైనా మమ్మీతో చెప్పావా? డబ్బులు అవన్నీ కాదు గానీ మిమ్మల్ని చాలా మిస్ అయ్యా. మీరు ఎలా నన్ను వదిలేసి ఉన్నారని ఎప్పుడైనా అడగలేదా? అడగలేదు కానీ చాలా నా ఫ్రెండ్స్ విషయంలో వస్తే నేను వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి చాలా రేర్ ఎప్పుడో ఒకసారి ఏదైనా వర్క్ ఉంటే వెళ్ళేదాన్ని. అప్పుడు అనిపించేది మా మమ్మీ డాడీ కూడా ఉంటే ఇలానే మా ఫ్రెండ్స్ కూడా మా ఇంటికి వస్తారేమో. అలా మిస్ అయ్యాను వాళ్ళని ఆ టైంలో. అర్థమవుతుంది. కంట్రోల్ చేసుకుంటారు. సో సూపర్. అండ్ నిజంగా అంటే ఈ జర్నీ చూసుకుంటే ఇప్పుడు మీకు కొంత ఫేమ్ వచ్చింది. ఇన్‌స్టాలో మీకు నలుగురు పరిచయం అయినారు, తెలుస్తున్నారు తప్ప ఆ స్టార్టింగ్ స్టేజ్‌లో ఎవరు లేనప్పుడు ఒంటరిగా నీకు నువ్వు మాట్లాడుకోవడమే. అంతే. నాకు అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, కాలేజ్, డాన్స్ క్లాస్ అంతే. ఇంతకు మించి ఎక్కడికి పంపించేవారు కాదు ఇంట్లో వాళ్ళు కూడా నన్ను. సైకిల్ వేసుకుని వెళ్ళేదాన్ని. సైకిల్ వెనకతల సైకిల్స్ ఏం రాలేదా? ఇంటర్‌లో వచ్చాయి. అవి కూడా నేను ఇంట్లో చెప్పేసేదాన్ని. దాన్ని కూడా వెరీ గుడ్. అలా. సో ఇన్‌స్టాలో చూసుకుంటే ఎక్కువగా అంటే
చాలా మంది ప్రపోజల్ వస్తాయి, ఇన్బాక్స్ నిండుతుంది అంటారు. వస్తాయి. సో ఒక 10,000 15,000 ఉన్న మాకే కొన్ని కొన్ని నిండుతాయి. సో మీకు ఇన్బాక్స్ అవుట్ అయిపోయి ఉంటాయి. వస్తాయి, తెలియదు కదా మనకి ఎవరు వాళ్ళు అనేది. సో నేను అంత చూస్తావు ఎప్పుడైనా ప్రొఫైల్ చూసి బాగున్నాడులే అని కొన్ని రోజు లేదు, చూడలేదు. నార్మల్ గా చూస్తా, తెలియదు కదా. తెలిసిన పర్సన్ అయితే రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి ఏంటి అని నార్మల్ గా మాట్లాడతా తప్ప వేరే వాళ్ళు అయితే చూడను. తెలిసిన వాళ్ళు అయితే యాక్సెప్ట్ చేస్తాను. మొత్తానికి లవ్ యూ అవి వస్తాయి సో వస్తాయి. ఇన్స్టాలో నాకు బాగా నచ్చింది ఏంటంటే తెలియని వాళ్ళు, ఎవరో తెలియని వాళ్ళు తెలియని అమ్మాయి కోసం ఒక కవిత్వాలు రాస్తారు. ఓకే, సో ఏవో కవిత్వాలతో అలా ఉంటాయి. మీకు ఎప్పుడైనా అలాంటివి వచ్చాయా? అంటే స్టోరీస్ మెన్షన్ చేస్తారు, కవిత్వాలు పెట్టి. అంత ఐడియా లేదు కానీ పెడతారు. సో అలాంటివి ఏమైనా మీకు వస్తాయి. బాగా ఇంప్రెస్ అయిన ఏమైనా ఉందా? అంత ఇంప్రెషన్ సో వచ్చింది వచ్చినట్టు పడేసాం. అంతే, యాడ్ స్టోరీ చేయడం సో వదిలేయడం. అయితే మీకు ఇన్స్టాలో ఎవరైనా పెట్టినా వేస్ట్ అయితే ఏదైనా ఉంటే డైరెక్ట్గా వచ్చి చెప్పేసుకోండి. ప్రెజెంట్ అయితే ఖాళీ. సో అంటే ఓకే, ఫైనల్లీ లైఫ్ జర్నీ అలా అలా సాగుతుంది అండ్ ఇంకా సక్సెస్ అయితే రాలేదు, ఒక స్టెప్ అయితే ముందుకు స్టార్ట్ వేసారు. అయింది. సో ఫ్యూచర్ లో సక్సెస్ వచ్చే అవకాశం ఉంది ఎక్కువగా. సో ఫ్యూచర్ గోల్ ఏంటి, అసలు ఏం చేద్దాం అనుకుంటాను ఏంటి? మంచి యాక్టర్ అవ్వాలి. మా ఇంట్లో వాళ్ళని చాలా అన్నారు, అమ్మాయి ఎందుకు అది, వాళ్ళకి బుద్ధి చెప్పాలి. ఆడపిల్ల అంటే ఇంట్లోనే ఉండి పెళ్లి చేసుకోవడం కాదు, ఏదైనా చేయగలదు, జాబే కాదు యాక్టింగ్ అయినా చేయగలదు, అలా చెప్పాలనుకుంటున్నా. సో ఒకసారి ఈ యాక్టింగ్ అనేది ఇంకా నీకు వల్ల కాదు, వదిలేయాల్సి వస్తే సో ఏ జాబ్ చేస్తా? ఏ జాబ్ అంటే సాఫ్ట్వేర్ కోర్స్ చేస్తున్నా ప్రెసెంట్, ఇంకా అది చేయాలి. నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇవన్నీ ఆడిషన్స్కి వెళ్ళడం, వాళ్ళు ఏదో ఒకటి అనడం, వీళ్ళు ఏదో అనడం, అంటే ఇంకా నేను సెట్ కానేమో, నా వల్ల ఇంకా అవ్వదేమో, నేను ఇంకా యాక్టింగ్ ఫీల్డ్ వదిలేయాలేమో అని చాలాసార్లు నాకు అనిపించేది. నాలో నేనే చాలా సఫర్ అయ్యేదాన్ని. ఇంట్లో వాళ్ళకి అంత ఏం చెప్పను నేను, వాళ్ళు ఫీల్ అవుతారని ఇలాంటి విషయాలు. మిగతా అన్ని ఓపెన్గా చెప్పుకోగలను కానీ వాళ్ళు ఇలా అంటున్నారు అంటే దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోయిన ఛాన్సెస్ కూడా ఉన్నాయి నాకు కొన్ని రీజన్స్ వల్ల. నేను అవి ఇంట్లో వాళ్ళకి చెప్పుకునేదాన్ని కాదు. ఓకే, ఇది మిస్ అయితే దీనికన్నా బెటర్ ఆప్షన్ వస్తుంది అని మూవ్ ఆన్ అవుతున్నా. ఇప్పుడు కూడా దానికోసమే వెయిట్ చేస్తున్నా. సో అలా మిస్ అవుతాయని చాలా మందికి తెలుసు అండ్ మిస్ ఎందుకు అవుతాయో కూడా తెలుసు. సో మీకు అందువల్లనే మిస్ అయింది అనుకోవచ్చా? సో సమ్ రీజన్స్. సో స్టార్టింగ్ మనం ఈ క్వశ్చన్ అడుగుకోను అనమాట, ఇదే సేమ్. ఎందుకంటే ఎవరైనా ఇండస్ట్రీలోకి వస్తున్నారంటే ఇలాంటి ఫేస్ చేయాలి అని ఒక టాక్ రూమర్ అయితే ఉంది. సో అది నిజమేనా? అందరూ అలా ఉండరు, ఉంటారు కొంతమంది. అంటే వెళ్ళే యాక్టర్ ఎవరైనా ఎక్కడో దగ్గర ఫేస్ చేస్తూ చేయాలి. నాకైతే నేను ఇన్ని 3 years లో చూసింది అయితే ఉన్నారు ఇలాంటి మనం ఫేస్ చేసుకోవాలి. ఇంకా ముందు ముందు ఇంకెన్ని ఫేస్ చేయాలో నేనైతే చాలా నేర్చుకున్నాను ఈ విషయంలో. నువ్వైతే ఎలా ఫేస్ చేసావు? అంటే మనకి ఇష్టం అయితే ఓకే, లేదా లైట్ బయటకు వచ్చేయడం అంతే. సో అక్కడ నుండి సైడ్ అయిపోవడం బెటర్ అంతే. సో గోల్ పెట్టిన కంటే సైడ్ గా మన పని మనం చూసుకొని వచ్చాను. అంటే ఇలాంటివి ఎక్కడైనా ఉంటుంటాయి కదా. ఉంటాయి. సో మనం తీసుకునే విధానం బట్టి ఉంటది. అమ్మాయి అన్నాక ఆటోమేటిక్ గా అవే ఉంటాయి. ఓకే, మనకి ఇష్టం అయితే అంతే. సో మొత్తానికి అయితే ఇంకా బాయ్ ఫ్రెండ్ అయితే రాలేదు. సో వాడి కోసం వెయిటింగ్. వచ్చిన నాకు ఒకసారి ఇన్స్టాలో పిన్ చేయండి, చూడాలి. సో ఎవరా లక్కీ బాయ్ అనేది. అంటే చాలా ఓపిక్ గా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నాకు వచ్చే పర్సన్, నాకు కోపం ఎక్కువ, నన్ను భరించాలి. మొండి దాన్ని ఏదైనా ఉంటే అప్పటికప్పుడు అయిపోవాలని ఉంటాను అనమాట. కానీ ఇప్పుడు కొంచెం పర్లేదు, నేర్చుకుంటున్నాను. అలానే ఉంటా ఫస్ట్. తర్వాత ఎవరైనా నాకు పర్సన్ బాగా క్లోజ్ అయిపోతే వాళ్ళ మీద చూపించేస్తాను, మొత్తం వచ్చేస్తుంది. క్లోజ్ అయ్యావంటే చూపిస్తావు, నేను క్లోజ్ అయిన తర్వాత ఆడదలుకోలేదు అంతేగా. అంటే ఎక్కువగా మనం ఎవరిని ఇష్టపడతాం వాళ్ళ మీద ఏదైనా వస్తుంది అంతే. మనం ఎవరి మీద ఎక్కువ ఇంట్రెస్ట్, ఎక్కువ లవ్ ఉంటుందో మనం ఫ్రీగా ఉండగలం వాళ్ళతోనే అంతా. సో ఇంకోటి ఏంటంటే ఇండస్ట్రీ అనేది నీకు ఇష్టం అంటే పిచ్చి అనే వచ్చావు. ఇప్పుడు ఎవరి కోసం నువ్వు దాన్ని వదలలేవు. సో నిన్ను నీ గోల్ ని అర్థం చేసుకొని ఉంటేనే వస్తారు. అలాంటి వాళ్ళే రావాలి, వస్తారు కూడా. వెయిట్ చేస్తాను అలాంటి వాళ్ళ కోసం. బట్ ఇంట్లో వాళ్ళు ఇష్టం అది కూడా.
అండ్ ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా అంటే మనం ఊర్లో ఫేస్ చేస్తాం, పిన్నిలు అత్తలు లేకపోతే చుట్టాలు అలాంటి వాళ్ళు అంటారంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఒక హాస్టల్లో కానీ ఒక రూమ్లో కానీ ఉన్నప్పుడు ఆ, వాళ్ళు కూడా డిమోటివేట్ చేస్తారు, నీకు ఎందుకు, చేస్తున్నారు. నీకు అంత హీరోయిన్ ఫిగర్ కాదు కదా కాదు అన్నట్టు కదా చెప్తారు. అంటున్నారు. సో అలాంటివి ఏమైనా విన్నావా? యా, రీసెంట్ గానే నా హాస్టల్లో ఒక ఇష్యూ అయింది. ఉమ్, అంటే నాతో మంచిగా ఉంటారు. ఉమ్, అందరికీ చెప్తారు ఆమెకి ఇన్‌స్టా ఫాలోవర్స్ ఉన్నారు. మా ఊరు అమ్మాయి అది ఇదని. బట్ నా వెనకాల ఆమెకి ఎగస్ట్రాల్ ఎక్కువ, యాటిట్యూడ్ ఎక్కువ, ఫాలోవర్స్ ఉన్నారని. బట్ నేను అట్లా ఉండను. మాక్సిమం అందరితో కలిసిపోతా. ఉమ్, అలా అన్నప్పుడు నాకు కొంచెం బాధ ఉంటది. అదేంటి మన వాళ్ళే కదా, మన అవును. ఫ్రెండ్సే కదా, ఎందుకు ఇట్లా చెప్తున్నారని నేను చాలా ఫీల్ అయ్యా వాళ్ళ విషయంలో. ఉమ్. ఇంకా ఇది కరెక్ట్ కాదని నా వర్క్ నేను చేసుకుంటున్నాను అంతే. వదిలేస్తే పక్కన అంతే వదిలేస్తే. లైట్. చూసా ఇక్కడ కోపం తగ్గింది. అదే నార్మల్గా కోపం ఉంటే అరిచేస్తే అడిగేస్తాం. చేస్తా, కోపం వస్తది. కానీ ఇండస్ట్రీ వాటర్ పడింది, ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో. సో సూపర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది మీ జర్నీ. అండ్ కొన్ని అయితే అప్ అండ్ డౌన్స్ చేసావు. ఇదైతే స్టార్టింగ్ నీ జర్నీకి. మనం మళ్ళీ ఫ్యూచర్లో ఒక మంచి ప్రాజెక్ట్ నువ్వు చేస్తున్నప్పుడు నేను ఇంటర్వ్యూ చేయాలి. థ్యాంక్ సో యూ. అప్పటి వరకైనా వెయిట్ చేస్తుంటాం. అండ్ ఆనెస్ట్గా వెళ్ళే వారికి ఎప్పుడు మీడియా సపోర్ట్ చేస్తుంది అండ్ సక్సెస్ అనేది కూడా వస్తుంది, తెలిసిందే. సో విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్